అధిపతి అయినగా లక్షలకు అధిపతి అయినగాని నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసుని అయినగాని నీ ఊపిరి పోగానే నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో. 100 లక్షల మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణము ఆపలేవని తెలుసుకో. ప్రపంచానికి అధిపతి అయినా గాని నీ ప్రాణానికి అధిపతివి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన గాని నీ మృత్యువును జయించలేవని తెలుసుకో. ఎన్ని లక్షలు మన దగ్గరున్నా, ఎంత డబ్బు మన దగ్గరున్నా ప్రాణం పోవంగా మరి రోజు ఈ రాజవరం గ్రామం లోపల మరి కన్న తండ్రి శ్యామల వారి ఇళ్ళల్లా ఆ కన్న తండ్రి చంద్రయ్య ప్రాణం పోకముందు అయ్యో మా తండ్రి మాకు బతకాలనాని ఆ కన్న తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ తండ్రి గుండె పోటుతోటి ప్రాణము ఆయన పొద్దుందాకా పని చేసి కన్న తండ్రి ఇంటికి వచ్చి అయ్యో మానవ జీవితం చూడుంది ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. తిన్న అన్నం కూడా మనకు అడిగేదాకా నమ్మకం లేదు. ఈ శరీరములో నవరంధ్రములతో కట్టుకున్న ఒక ఇల్లు ఇది. నవరంధ్రములనగా 9 రంధ్రాలతో కట్టుకున్న ఒక ఇల్లు ఇది. శరీరములో మన ప్రాణము ఉంటేనే ఈ శక్తకు విలువ. శరీరములకి వెళ్ళి ప్రాణం అనేది వెళ్ళిపోతే ఈ శక్తను ఎవరుగానరు. సచ్చిన వాళ్ళు కిందైతేంది మీదైతేంది, సాయంత్రం అయితే సంధ్య పీనుగా తెల్లారితే పాసి పీనుగా అంటారు. ప్రాణము వేయక చూడు ఎవలారా తీసుకుపోయి మట్టి శరీరం ఎన్ని రోజులకైనా ఇది మట్టి లోపల కలవలసిందే. అందుకొరకే మానవ జీవితం అని అంటే మానవ జీవితం లోపల ఈ కొడుకులు నావళ్ళు, బిడ్డలు నావళ్ళు, మనవలు మనవరాళ్ళు అంటారు గాని జీవికి ఏ చుట్టం ఉండవారు. ఈ చెత్తకే ఈ చుట్టాలు బంధువులు గాని అందుకొరకే చూడుండ్రి అవ్వలారో నమ్మరాది గడ్డము నవరంధ్రముల కొంప బతుకమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో. నమ్మరాది గడ్డము నవరంధ్రముల కొంప బతుకమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో. ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను బాసి పొయ్యదారు కన్నాడు చెయ్యనగా పేడ మీద. తల్లి ఎవరో తన బాంధులెవరో ముల్లె దుసుగా నరులు మురుతురయ్యా. వెళ్ళిపోయటి నాడు వెంటరాదు కళ్ళ సంసారము కానలేక పప్పు తినబోయి చిక్కట పడ్డ ఎలక విధముగా చిక్కు చుండురేయముని చిక్కమునందు చింతపడుచు. చూడు అమరాల శరీరంలో ప్రాణం అనగా ట్యూబుల గాలి సంతసేపే ట్యూబుకు విలువ ఉంటది.